హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రచవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంత మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. నేను రచవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహో, పతివ్రత పరవాణం వండితే తెల్లార్లు ఆరలేదట. ఆ మాట ఇదిగో ఇప్పుడు మీకు చూపించబోయే ఆ మహాపతివ్రత గురించే అని ఉంటారేమో అనిపిస్తా ఉంది. ఈవిడ మన రాచమండ కొత్తగా కావచ్చు, కానీ ఇక ఆమె నోటి దూల ఏపీ జనానికి కొత్త ఏం కాదండి. ఆమె రోజారాణి. ఈవిడ శ్రీరెడ్డికి తక్కువ, మాజీ మంత్రి రోజాకు ఎక్కువ అన్నట్లు యథేచ్ఛగా బూతులు మాట్లాడేది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ మసాలాలు జగన్ రెడ్డికి ఇష్టమని మరీ బాగా దట్టించేది. ఇప్పుడు జనసేన వీర మహిళలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తానంటూ గొట్టాల ముందుకొచ్చింది. ఆవిడ గారి బాధ ఏందో చూద్దాం రండి. ఇదిగో ఆంటీ, మొదలెట్టు. ముందు నీ పేరు చెప్పి అప్పుడు స్టార్ట్ చేయి. అందరికీ నమస్కారం అండి. నేను మీ రోజారాణి, రాష్ట్ర మహిళా కార్యదర్శిని మాట్లాడుతున్నాను. అదేదో గవర్నర్ గిరి అన్నట్లు, ప్రభుత్వ హోదా అన్నట్లు చెబుతావేందంటే, నువ్వు ఒట్టి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి అంతే. కండువా వేసుకున్నంత మాత్రాన పార్టీ పేరు చెప్పకపోతే అట 11 సీట్లు వచ్చినంత మాత్రాన అంత చులకనైందా జగన్ రెడ్డి పార్టీ? ఏం పేరన్నావు? రోజారాణి కదూ. ఇదిగో రోజారాణి, నేను నిన్ను రోడ్డు రోలర్ లాంటి నీ పేరును పలకలేను, కానీ రౌడీ రాణి అని పిలుస్తా. ఏం చెప్పాలని వచ్చావో సిగ్గు లేకుండా చెప్పాయి. అదేనమ్మాయి, సిగ్గుపడకుండా చెప్పు. ఈరోజు చూస్తూ ఉంటే పరిణామాలు ఎలాగున్నాయంటే, ఊసరవల్లి రంగులు మార్చినట్టు జనసేన దూర మహిళలు ఊసరవల్లి రంగులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేసి ఈరోజు వివిధ పదవులు అనుభవించిన ఒక రోజా గారిని అనే హక్కు అయితే మటుకు ఉషా కిరణక్కకి లేదు. ఈరోజు మేము ఉషాక్క అని గౌరవిస్తున్నాము అని అంటే మాకు ఒక రెస్పెక్ట్ అంటూ ఉంది. ఏ గూటికి చెందవలసిన పక్షులు ఆ గూటికే చెందుతారు అన్నట్టు ఈవిడ ఈ గూటును, మేము ఈ గూట్లోనే ఉన్నాం. కష్టమైన నష్టమైన జగనన్న వెంట ఉన్నాం, జగనన్న పార్టీలోనే ఉన్నాం. జగనన్న కోసం తుది శ్వాస వరకు కూడా మేము కష్టపడతాం. కానీ మీరు ఊసరవల్లి రంగులు మార్చినట్టు ఇక్కడి నుంచి జనసేన పార్టీకి వెళ్ళిపోయారు. అలాగని జనసేన పార్టీలో ఈ రోజు వరకు మీరు జనసేనలో ఉన్నారో వేరే పార్టీలో ఉన్నారో కూడా మాకు తెలియట్లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం స్టోను! నీ స్టోను వింటా ఉంటే బండరాయితో నెత్తి మీద కొట్టించుకున్నంత సమ్మగా ఉంది. ఏందేంది? మాజీ మంత్రి రోజాను ఏదో అన్నారని నువ్వు ఒకల్తా పుచ్చుకుని వచ్చావా? ఆమె ఒక డైమండ్ రాణి, నువ్వు రౌడీ రాణివి. ఆమెకు నీ సపోర్ట్ అవసరం అంటావా? మిడిల్ ఫింగర్ సిగ్గు లేకుండా మంత్రిగా ఉన్నప్పుడే చూపించిన గనురాలు ఆమె. అది సరే, ఒకప్పటి స్పీడ్ లేదేంటంటే, ఓహో, అధికారం పోయేసరికి పులుసు కారిపోయిందా, లేకపోతే పోలీసు బాబాయిలకు భయపడ్డావా? దొంకలేనోడంట, వంకెట్టుగా నేలాడాడంట. అంటే ఏదో విధంగా రావాలి, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద, మహిళల మీద ముద్ర వేయాలి, ఏదో ఒక తనాలనే వీటితో మీరు వస్తున్నారు తప్ప మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ఉందని వస్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉన్నారు? అధికారంలో లేనప్పుడే హామీలు ఇచ్చారు. అలాంటప్పుడు ప్రతి చిన్నపిల్లల నుంచి ముసలి వరకు కూడా అన్యాయం జరుగుతుంది. వాటి కోసం మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఉషక్క, మీరు ఎక్కడున్నారు? ఏమైపోయారు? గుణింద గింజ అంట, దాని కింద మచ్చెట్టుకుని అంటే ఎర్రలు చెయ్యట్టు చూపిస్తుందంట. అట్లున్న మీ అవతారం. మీరు ఈ గ్రూప్ నుంచే వెళ్ళారు కదా. రోజా గారు పై పక్కలు ఆడారు అంటున్నారు. రోజా గారు పై పక్కలు ఆడారా, లేకపోతే ఆవిడ ఒక ఫస్ట్ నుంచి సినీ ఫీల్డ్ లో ఉంటూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళగా పనిచేసిందని మీకు తెలీదా? ఇదేం కొత్త రకం సామెత లాంటి? ఏది మళ్ళీ ఆ డొంక సామెత మరొకసారి చెప్పు. డొంకలేనోడంట, వంకొట్టుగా నేలాడాడంట. డొంకలేనుడు వంకట్టుకున్నాడా? డొంకలేంది వంకలేంది ఆటలాడడం ఏంది? అందులోనూ నువ్వు ఈ డొంక తిరుగులేంది.
మళ్ళీ అంటే అని నన్ను అడుగుతావిందంటే ముష్టి సామెతలు చెప్పింది నువ్వే చెప్పాలి. ఆ సామెతకు అర్థం ఏంది? రోజాను తిట్టారని నువ్వు ఫీల్ అవుతున్నావా? నేను ఇప్పుడు చెప్పనా అసలు సిసలు సామెత. కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకని, రోజాకు నీకంటే పెద్ద నోరే ఉంది, నీకంటే మంచిగా బూతులు అలవోకగా మాట్లాడేస్తా ఉంది. నీలాంటి డొంక మొక్కలు అవసరం లేదని పబ్లిక్ అభిప్రాయం. అర్థమైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేము ఎప్పుడు ఒక రెస్పెక్ట్ ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు అని అంటే మాకు అన్న తమ్ముడితో సమానం, మేము ఎప్పుడు ఒక అన్నలాగా చూస్తాం. కానీ కాకపోతే ఆయన కూడా ఇప్పుడు ఉప మంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారో కూడా మాకు కనిపించట్లేదు. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను అన్నారు. ఎక్కడ సార్ మీరు ఎక్కడున్నారు సార్? ఏమనంటే భయపెట్టే మాటలు. ఆ రోజు ఎయిర్పోర్ట్ లోని కుర్రోళ్ళందరూ కలిపి ఆవిడ మీద హెల్మెట్లు రాళ్ళు అన్ని ఇసిరితే ఆవిడ రియాక్ట్ అయ్యింది. ఒక ఆడపిల్లని పట్టుకొని ఆ రోజు అలాగా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు మేము ప్రశ్నిస్తాం. మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలి అనుకుంటే చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు అనకూడదు కానీ కూటమి ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది, ఎన్నో అధికారంలోని వాళ్ళు లేనప్పుడు ఎన్నో మనకు హామీలు ఇచ్చారు. హామీలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి సార్? హామీలన్నీ ఏది ఒకటి కూడా నెరవేర్చలేదు. అవన్నీ వదిలేసి రోజా గారికి క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పిల్లలకు లోన్ ఉంటారు. ఇవన్నీ ఎందుకు సార్? వేస్ట్. ఏందా స్టోను, ఏందా అరుపులు కేకలు, ఏందేంది? నువ్వు గౌరవించి మాట్లాడతావా? ఒక్క సెకండ్ ఉండు, ఆంటీ నీకు వీడియో చూపిస్తా. ఒసే అనిత, చింతామణి, నీ బతుకు చెడ. చంద్రబాబు నాయుడు ఉంపుడు కుక్కవి, నువ్వు ఆడదానవంటే నీ బతుకు చెడ. తుప్పు నాయుడు, ఆ పప్పు నాయుడు ఈరోజు ఉంచుకుంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఆడజాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు అసలు. ఇదిగో ఇది నీ భాషా ప్రయోగం. ఇది నువ్వు ఇప్పటి హోంమంత్రి నట్టుకుని మాట్లాడిన మాటలు. అది కలకలం కాదమ్మా, కళంకం. సరే, ఇంకో అసలు బూత్ చూపిస్తా, చూసి ఇక బయలుదేరు. ఇవన్నీ కూడా దొంగ బొండ. ఇది లంకారం భాష. నా చెవుల్లో సీసో ఎందుకు పోసుకోలేదని మొట్టమొదటిసారి నీ ప్రెస్ మీట్ చూసినప్పుడు అనిపించింది. ఇది నీ ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు పరమాణు ఆరదు అంటే కుదరదు. అనితమ్మ ఓ పాలి, ఇదిగో ఈ కంపు నోటికి తాళం వేసాయి. నువ్వు ఉపేక్షించి లాభం లేదు, ఆ పని మీద ఉండు. ఇదిగో రోజారాణి ఆంటీ, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళి పోలీస్ బాబాయిలు వచ్చే వేళ అయింది. అన్ని సర్దేసుకో, వెళ్ళి అల్వామా.